అంటే నువ్వు చేసింది కూడా అదేనా కదన్న డౌట్. నాకు తెలిసి అయితే అఫిలియేట్ మార్కెటింగ్లో అదే ఉంది ఇప్పుడు ఇది బిజ్ గురుకుల్. కొంతమంది ఏమో వాళ్ళ లైఫ్ స్టైల్ చూపిస్తారు, ఒక్కొక్కరేమో ట్రిప్స్కి వెళ్తున్నారు, నేను బిజ్ గురుకుల్ వల్ల నా లైఫ్ స్టైల్ ఇట్లా ఉంది, ఒక్కొక్క మెర్సిడీస్ కార్ కొని ఇట్లా లేపుతారు. ఇవన్నీ చూసినాక మరి నిజంగా బిజ్ గురుకుల్ అనేది రియలా ఫేకా అనేది ఒక క్వశ్చన్ మార్క్. నేను ఇన్ఫ్లుయెన్స్ అయిన ఒక వీడియో 70,000 పర్ డే ఎర్న్ చేశాను విత్ బిజ్ గురుకుల్. చాలా మ్యాజిక్ మూమెంట్. అతను వెళ్తాడు, వెళ్ళి వాళ్ళ మదర్కి గోల్డ్ తీసుకుంటాడు, తీసుకొని ఇస్తాడు. ఆ మూమెంట్ చూసి మనమేం అనుకుంటాం, మరి ఈ రోజు కాకపోయినా ఒక కొన్ని మంత్స్ తర్వాత మనం కూడా మన పేరెంట్స్కి ఇస్తాం. పీపుల్ని ఇలాగే మ్యానిపులేట్ చేస్తారు. చాలా మంది ఏమనుకుంటారంటే నా సక్సెస్ నేను చూపిస్తున్నా, నీకు ఒక ఆపర్చునిటీ చూపిస్తున్నా అంటారు. బట్ సో మరి ఈ అఫిలియేట్ అయిపోయినాక మళ్ళీ ఏం చేసినావు? డిజిటల్ మార్కెటింగ్ స్కోప్ ఉంది అన్న థాట్ ప్రాసెస్లో అప్పుడు నేనేం చేసా, ఒక కంపెనీకి అప్రోచ్ అయ్యా. తీసుకున్న తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లైఫ్లో ఫస్ట్ టైం నేను ఏదైనా కానీ అఫిలియేట్ మార్కెటింగ్ అయినా 1 year ఎక్స్పీరియన్స్ చేశాక రియాలిటీకి వచ్చా. డిజిటల్ మార్కెటింగ్ నేను జాయిన్ అయిన ఆ కంపెనీ 1 monthకే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఫ్రాడా అన్న పాయింట్ వచ్చేసింది బ్రెయిన్లో. ఎందుకు అంటే సో ఫ్రెండ్స్ బ్యాక్ స్టాంపింగ్ అన్నమాట. నేను కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది ఎక్కిరిచ్చాడు. ఇది కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు అందరు ఫేస్ చేసేదే. బట్ నేనేంటంటే కొంచెం డిఫరెంట్ స్టేజ్లో ఫేస్ చేస్తాను. ఎలా అంటే మన కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేసేది ఫ్రెండ్స్ దగ్గర నుంచి. లిటరల్లీ టిల్ డేట్ నా వీడియోస్ వాళ్ళ గ్రూప్స్లో పంపించుకొని ట్రోల్ చేసుకోవడం, అరే మనం చూడరా ఈ వీడియోస్ చేస్తుండు అది ఇది అని చెప్పేసి ఎక్కిరియడం, ఆ మార్కెటింగ్ అని చెప్పేసి. బయట ఏంటంటే చాలా మంది ఫ్రెండ్స్ అనుకుంటారు. ఎప్పుడైతే రియల్ టైం ఫేసెస్ చేస్తారో అప్పుడు అర్థమవుతుంది ఫ్రెండ్షిప్. సూర్యారావు 10th నుంచే కరోనా బ్యాచ్ అనే నేమ్ తోని కోవిడ్ ఫస్ట్ బ్యాచ్ మందే అనమాట. మంచిగా 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ కూడా క్లోజ్. ఒక ఆపర్చునిటీ ఉంది అంటే ఇంటర్వ్యూకి వెళ్ళా. నేను ఫస్ట్ పర్సన్ రీసెంట్లీ అయిన 18 years పర్సన్ ఇంటర్వ్యూ చేయడం అన్నాడు. ఇది మనకి రాదనుకుని నేను లైట్ తీసుకున్నాను. ఎందుకంటే బీటెక్ వెళ్ళలేదు, డిగ్రీ వెళ్ళలేదు, నెట్వర్క్ మార్కెటింగ్ బయట ఫ్యూచర్ లేదు. ఇక ఏ రోస్టర్సా ఇట్లా అంటున్నారు. ఈ రోజే 15,000 డాడీ దగ్గర దమ్ చేసి మరి కట్టారు. కానీ నాకు టాస్క్ ఇచ్చారు. ఇక్కడ క్రేజియస్ట్ పార్ట్ ఏంటంటే నేర్పించిందే అది ఎన్కౌంటర్. ఒక క్వశ్చన్ మీద ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇస్తూ ఉన్నా సెలెక్టెడ్ అన్నారు. నేను నా లైఫ్ చేంజింగ్ పాయింట్ అంటే అక్కడికి వెళ్ళడం వల్లనే